వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఈ రోజు నుండి అంటే నెక్స్ట్ వీడియో నుండి మీ నుంచి నాకు కొన్ని సలహాలు అనేటివి కావాలి. థంబ్నెయిల్స్ అనేవి అట్రాక్టివ్గా పెట్టాలా, లేక కంటెంట్ అనేది మంచిగా ఇచ్చి మాకు ఎక్కువ డిజైన్స్ అట్రాక్షన్ ఏమి అవసరం లేదు అని అంటారా? అంటే మంచి కంటెంట్ ఎక్కువ టైం తీసుకొని మాకు ఇవ్వాలి అని అంటారా? అంటే నేను కంటెంట్ అనేది ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు తెలుసు, బీపీఎంకి కొద్దిగా వర్క్ అనేది హెవీగా ఉంటుంది. అంటే హెవీ అంటే టార్గెట్స్ పరంగా మనకు అకౌంట్లు చేయాలి, అందరితో కలిసి కమ్యూనికేట్ అవ్వాలి, వివిధ ప్లేస్లో తిరగాలి. ఇలా నాకు కూడా ఈ మధ్య ఎక్కువ వర్క్ ప్రెషర్ అనేది ఉంటుందండి. మనకు అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది వర్క్ అనేది బాగా. అక్టోబర్ నుంచి మార్చి వరకు అయితే మనకు వర్క్ అనేది కొద్దిగా హెవీగా ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువ కంటెంట్ మీద ఫోకస్ పెడుతున్నా. కానీ ఈ మధ్య మన ఛానల్లో వ్యూస్ అనేది డ్రాస్టిక్గా తగ్గిపోతూ వస్తుంది. నేనైతే కంటిన్యూగా వీడియోస్ అయితే సెండ్ చేస్తున్నా. అంటే మీకు డే బై డే ఉదయాన్నే 7 గంటలకు అనేది మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది. కాబట్టి మీకు ఏ విధంగా కావాలనేది ప్లీజ్ నాకు ఈ వీడియోలో కామెంట్ కింద చెప్పండి. మీ టైం వేస్ట్ చేస్తున్నాను కానీ చాలా రోజుల నుంచి అడుగుతుందాం అనుకున్నాను, కానీ ఈ టైంలో అడగాలనిపించింది. మెయిన్గా టాపిక్లోకి వెళ్ళినట్లయితే పోస్టల్ జీడిఎస్లో ప్రమోషన్స్ ఎలా ఉంటాయి? మనకు జీడిఎస్లో ప్రమోషన్స్ అనేవి ఎస్పీ స్థాయి వరకు ఉంటాయండి. ఫస్ట్ మనము జీడిఎస్ బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ ఈ మూడింట్లో ఏ పోస్ట్ చేరినా కూడా మనకు ఒకే విధంగా ఉంటాయి ప్రమోషన్స్. మీరు డాక్ సేవక్ అంటే బీపీఎంగా చేరితే మనం ముందుగా వెళ్ళొచ్చు, ఏబీపీఎంగా చేరితే ఒకరు లేట్ అవుతుందనే ప్రాసెస్ ఏముండదండి. బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ పే స్కేల్ వేరుంటుంది, కానీ పోయే ప్రాసెస్ మాత్రం ఒకే విధంగా పోతారండి. మనకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి. కంపల్సరీ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసే మనము ప్రమోషన్ పొందాలి. మనకు సర్వీస్ పరంగా ప్రమోషన్ అనేది ఉండదండి. ఓన్లీ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసి ప్రమోషన్ పొందాలి. మనకు ఇంతకుముందు 3 ఇయర్స్కు మనకు ఎంటీఎస్గా రాసే అవకాశం ఉండింది, కానీ ఇప్పుడు 2 ఇయర్స్కి పెట్టారు. అన్నీ కూడా ఒక 1 ఇయర్ తగ్గించడం జరిగింది. కాబట్టి 2 ఇయర్స్లో మనం ఎంటీఎస్ ఎగ్జామ్కు రాయొచ్చు. ఓన్లీ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ రాస్తారు. కాబట్టి మనము కొద్దిగా కష్టపడితే ఖచ్చితంగా మనం జాబ్ కొట్టేయచ్చు. ఈ జీడిఎస్ జాబ్లో నెక్స్ట్ ఎంటీఎస్, ఆ ఎంటీఎస్ తర్వాత పోస్ట్ మెయిన్ తర్వాత మనకు ఇంకా పై స్థాయిలు ఉంటాయండి. అవన్నీ నేను గ్రాఫ్ ద్వారా మీకు నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ అనేది ఉంటుందండి. డిస్కషన్ గ్రూప్ అని ప్రతి స్టేట్ నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలామంది కూడా దాంట్లో ఇప్పటికే 200 మంది మనకు ఆ వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. మీరు ఏ స్టేట్ గురించి అయినా ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలంటే ఆ గ్రూప్లో చేరి అక్కడ మెసేజ్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా డిస్కషన్ చేస్తారు. మీకు చాలా డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి. కాబట్టి దయచేసి ఆ వాట్సాప్ గ్రూప్ మీకోసమే క్రియేట్ చేసిందండి. దాంట్లో ప్రమోషన్స్ కానీ ఏమీ ఉండవు. ఓన్లీ జీడిఎస్ సంబంధించిన సమాచారం మాత్రమే ఉంటుంది. ఇంకా ఫర్దర్గా ఏమైనా నోటిఫికేషన్లు అంటే ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా దాంట్లో ఉంటాయి. కాబట్టి మీరు దాన్ని వినియోగించుకోండి. దాంట్లో నేను మీకు ఒక స్క్రీన్ షాట్ రూపంలో పెడతాను. ఎంటీఎస్, నెక్స్ట్ పోస్ట్ మ్యాను, నెక్స్ట్ ఐపీ, ఇలా ప్రతిదీ కూడా మనకి ఎన్ని ఇయర్స్ ఏందనేది నీట్గా ఒక టేబుల్ రూపంలో ఇస్తారండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ప్రమోషన్ అవ్వడానికి క్వాలిఫికేషన్ ఎంతవరకు ఉండాలి? మనకు ప్రమోషన్ అవ్వడానికి ఓన్లీ మనము జీడిఎస్ జాబ్లో ఏ క్వాలిఫికేషన్తో జాయిన్ అయ్యామో అదే క్వాలిఫికేషన్తో మనం ఎస్పీ స్థాయి వరకు కూడా వెళ్ళవచ్చండి. పోస్టల్ డిపార్ట్మెంట్లో మీకు ఎటువంటి పై అర్హత అవసరం లేదు. ఓన్లీ 10th మాత్రమే మీరు పై స్థాయికి వెళ్ళవచ్చు, అంటే ఎగ్జామ్స్ రాసి. ఓకేనా? నెక్స్ట్ జీడిఎస్ జాబ్ పర్మనెంటా కాదా? మనకు ఈ జీడిఎస్ బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ అనేది పర్మనెంట్ జాబ్ అయితే కాదండి. ఇది చాలామంది తెలుసుకోవాలి. పర్మనెంట్ అనుకుంటున్నారు, పర్మనెంట్ కాదు. కానీ ఇది తీసేయడానికి వాళ్ళకి రైట్స్ లేవు. ఏంది పర్మనెంట్ కాదు అంటున్నారు, మరి తీసేయడానికి రైట్స్ లేవు అంటున్నారు అంటే ఈ జీడిఎస్ బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ మీద మన పోస్టల్ డిపార్ట్మెంట్ అంతా ఆధారపడి ఉంది. పోస్టల్ డిపార్ట్మెంట్లో 70% మనకు ఆదాయం అనేది ఈ బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ వల్లనే వస్తుంది. అందులో వర్క్ కూడా వీరి మీదనే ఆధారపడి బేస్ అవుతుంది. కానీ శాలరీ పరంగా చూసినప్పుడు 80% శాలరీ
మిగతా వాళ్ళకు వస్తుంది 20% మాత్రమే బీపీఎం ఏబీపీఎం డాక్ సేవక్ అందుతుంది. ఇక్కడంతా రివర్స్గా ఉంటుంది. వర్క్ ఏమో 80%, 70 to 80% బీపీఎం ఏబీపీఎం డాక్ సేవక్ ఉంటుంది. శాలరీ మాత్రం 80% అదర్ అంటే బీపీఎం ఏబీపీఎం డాక్ సేవక్ పైన ఉండేవారికి శాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఇదే ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో అది దారుణంగా ఉండే వ్యవస్థ. అందువల్లనే ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా మనకు వృద్ధి అనేది చెందట్లేదు, ఎక్కువ నష్టాల్లో ఉందంటే ఇదే ప్రధాన సమస్య. ఈ తక్కువ శాలరీ ఉన్నప్పుడు వీరికి ఏదైనా మోటివేట్గా ఏదైనా సహకారం అందిస్తే వీరు ఇంకా ఎక్కువగా ఉత్తేజంగా పనిచేసి పోస్టల్ డిపార్ట్మెంట్ను ఇంకా వృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అలా చేయకుండా వీరి మీద టార్గెట్స్ అనే ప్రెజర్తో పై అధికారులు వీరి మీద ఎక్కువ ప్రెజర్ చూపించడం వల్లనే పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది చాలా ఇబ్బందుల్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్, అసలు ఈ జాబ్లో జాయిన్ అవ్వచ్చా, బెనిఫిట్స్ ఏంటి? ఈ జాబ్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చండి. ఎందుకు అంటున్నాను అంటే మనం దీంట్లో జీడిఎస్లో బీపీఎం ఏబీపీఎం డాక్ సేవక్ అని ఉంటుంది. మీరు ఛాలెంజెస్ ఫేస్ చేస్తాను, నేను ఎక్కువ అంటే శాలరీ కంటే అదనంగా నేను సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఒక ప్రెజర్ అయినా నేను తట్టుకుంటాను అనుకుంటే బీపీఎంగా వచ్చి టార్గెట్స్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఇన్సెంటివ్ రూపంలో కొన్ని చేసేటివి ఉంటాయి, అవి కూడా చేసి మనకు ఎక్స్ట్రా ఆదాయాన్ని అయితే పెంచుకోవచ్చు. లేదు నేను టెన్షన్ పడలేను, ఎక్కువ టెన్షన్ నేను తీసుకోలేను అనుకుంటే ఏబీపీఎం అనేది మీకు ది బెస్ట్ అనమాట. ఏబీపీఎం చేరండి. డాక్ సేవక్ అనేది కొద్దిగా పక్కన పెట్టండి, అది కొద్దిగా లెంతీ ప్రాసెస్. దాని గురించి మీకు కావాలంటే మీరు కామెంట్ చేయండి. డాక్ సేవక్ గురించే నేను ఒక వీడియో డెడికేటెడ్గా చేస్తాను. ఓకేనా. కాబట్టి ఈ జాబ్ అనేది ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. మనకు డిఏ కూడా వస్తుంటుంది, అమౌంట్ కూడా బాగా పెరుగుతుంటుంది. కాబట్టి దీంట్లో జాయిన్ అవ్వండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ టైంలో అయినా కంటెంట్ నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.